మహిళలు పెళ్లి లేదా పిల్లల కోసం ఉద్యోగం మానేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారికి ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మంచి అవకాశం కల్పిస్తోంది. ఉద్యోగం మానేసి తిరిగి చేరాలనుకునే మహిళల కోసం రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా సెలీనియం, జావా, ఒరాకిల్, సేల్స్ ఫోర్స్ వంటి టెక్నాలజీ రంగాల్లో అనుభవం ఉన్న మహిళలను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఉద్యోగులలో వైవిధ్యాన్ని పెంచే ఒక ముఖ్యమైన ప్రయత్నం. ఈ పథకంలో భాగంగా ఉద్యోగం మానేసిన మహిళలను రిఫర్ చేసి తిరిగి చేరేలా సహకరించిన ఉద్యోగులకు బోనస్లు కూడా ఇస్తారు. బోనస్ మొత్తం జాబ్ లెవెల్ ఆధారంగా ఉంటుంది. జాబ్ లెవెల్ 3 10,000, జాబ్ లెవెల్ 4 25,000, 5 35,000, 6 50,000. ఈ బోనస్లు రిఫర్ చేసిన అభ్యర్థి ఉద్యోగంలో చేరిన తర్వాత చెల్లించబడతాయి. అర్హత కోసం అభ్యర్థులు కనీసం 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. కనీసం 6 నెలలు ఉద్యోగం మానేసి ఉండాలి. ఇన్ఫోసిస్ ప్రకారం కెరీర్కు విరామం తీసుకున్న మహిళలకు మద్దతు ఇవ్వడం వారి ముఖ్య లక్ష్యం. ప్రస్తుతం ఇన్ఫోసిస్లో పనిచేసే 3.2 లక్షల మంది ఉద్యోగులలో 39% మంది మహిళలు. కంపెనీ లక్ష్యం 2030 నాటికి ఈ సంఖ్యను 45%కి పెంచడం. ఈ ప్రయత్నాలు కేవలం కంపెనీకి మాత్రమే కాక మొత్తం ఐటీ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి దోహదపడతాయి. ఇన్ఫోసిస్ సిహెచ్ఆర్ఓ షాజీ మాథ్యూ చెప్పారు. తమ సంస్థ ఈఎస్జీ లక్ష్యాల్లో మహిళల చేరిక ప్రధాన అంశం. ఈ కార్యక్రమం టెక్ రంగంలో ప్రతిభావంతులైన మహిళలను తిరిగి ఉద్యోగంలోకి రావడానికి ప్రోత్సహిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో 900 మందికి పైగా మహిళలను మధ్యస్థాయి ఉద్యోగాల్లో నియమించగా ఇలాంటి పథకాలు ఇతర కంపెనీలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయి.